మహాగణుడ, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయినటువంటి ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నీ వాక్యము ఎంతో శక్తివంతమైనదయ్యా. అటువంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాతో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి అయ్యా. నీ వాక్యం ద్వారా మా బ్రతుకులను వెలిగించి మా అందరికీ అవసరమైనటువంటి మాటలు మీరు మాట్లాడమని అయ్యా. నీ మాట ద్వారా మమ్మలను బలపరిచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు నేర్పించండి. వాక్యం అందించబోతున్న నీ దాసుని పరిశుద్ధపరచి మరుగుపరచి నీ ఆత్మతో నింపి మీరు మాట్లాడాలనుకున్న మాటలు స్పష్టంగా మాతో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ పూట యేసుక్రీస్తు ప్రభు వారి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగలు అనేటువంటి వారి గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాపము నిమిత్తం, అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వలోక పాప క్షమాపణ నిమిత్తం క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించటానికి ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వేలాడబడుతున్నప్పుడు ఆయనతో పాటుగా ఇద్దరు దొంగలు అని పిలువబడిన వారు కూడా ఉన్నారు. కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు. వీరి గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే శిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని దేవుడు ఒక దొంగకు చెప్పాడని, ఆ దొంగ దేవునితో పాటు పరదేశుకు వెళ్ళాడని, ఆ దొంగని దేవుడు ప్రేమించి క్షమించాడని అందరికీ తెలుసు. వారి గురించినటువంటి కాస్త లోతైన విషయాలు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీరు ఎవరయ్యా ఇద్దరు దొంగలు అని మనం గనక తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మన తెలుగు బైబిల్లో ఎక్కడా కూడా వారిద్దరి పేర్లు రాయబడి లేదు. వాళ్ళ చరిత్రను కూడా లూకా భక్తుడే కొంత రాశాడు. ఎంతవరకు రాశాడంటే, వారిద్దరు యేసుక్రీస్తు ప్రభు వారి కుడివైపు ఎడంవైపు ఇద్దరు సిలువ వేయబడితే, వారిలో ఒకడేమో నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి ఒకడు అడుగుతాడు. మరొకడేమో నీవు నిజంగా దేవుడివైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించొచ్చు కదా అని మరొకడు మాట్లాడతారు. వారి ఇద్దరిలో ఒకరిని యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యమునకు చేర్చుకుంటారు. ఈ కొంత చరిత్రనే లూకా భక్తుడు లూకా సువార్తలో రాశాడు. ఈ చరిత్రను కొంచెం మనం ధ్యానం చేస్తే, మన బైబిల్లో అయితే లేదు కానీ అపోక్రిఫల్ బుక్ ఆఫ్ నికోడమస్ అనేటువంటి ఒక పురాతన గ్రంథములో, ఈ అపోక్రిఫల్ బుక్ ఆఫ్ నికోడమస్ అనేటువంటి గ్రంథములో వీరి పేర్లు ప్రస్తావించబడ్డాయి. మొదట్లో వీరు వేరు, యేసుక్రీస్తు ప్రభు సిలువలో కుడివైపు ఎడమవైపు దొంగ వేరు అనుకునేవారు. కానీ మరొక రచయిత వారు వీరే అని ఆనాటి కాలంలో రాయబడినటువంటి పుస్తకాలను, చరిత్రను ఆధారం చేసుకొని వారి ఇద్దరి పేర్లు ఏమిటంటే, కుడివైపు ఉన్నటువంటి దొంగ పేరు డిస్మస్. కుడివైపు ఉన్నటువంటి దొంగ పేరు డిస్మస్. డిస్మస్ అనేటువంటిది గ్రీకు పదం. డిస్మస్ అంటే అర్థము మరణము లేదా అస్తమయము అని అర్థం. ఈ డిస్మస్ అనేటువంటి కుడివైపు ఉన్న దొంగనే అప్పటి కాలంలో ఏమనే వాళ్ళంటే, సెయింట్ డిస్మస్ ద గుడ్ థీఫ్ అనేవాళ్ళు. సెయింట్ డిస్మస్ ద గుడ్ థీఫ్ అంటే పరిశుద్ధమైనటువంటి ఒక మంచి దొంగ డిస్మస్ అనేటువంటి వారు. సెయింట్ డిస్మస్ ద గుడ్ థీఫ్ అనేటువంటి వారు. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, ఈ డిస్మస్ అనేటువంటి ఈ దొంగగా పిలువబడిన వ్యక్తి
తర్వాత మారడం ద్వారా వారందరూ కూడాట ఈయన మార్పుని ఒక దేశంలో ఇప్పటికీ పండుగలాగా జరుపుకుంటారు. ఆయన పేరే చెప్పాను కదా, సెయింట్ డిస్మస్ ద గుడ్ థీఫ్ అని చెప్పి, అతడు కనికరింపబడ్డాడని పండగ చేసుకునేటువంటి ప్రాంతం కూడా ఒక ప్రాంతం ఉంది. ఇంకొక వైపు ఉన్నాడే మారని దొంగ, అతని పేరు గెస్టాస్. కుడివైపు ఉన్నటువంటి దొంగ పేరు డిస్మస్, ఎడమ వైపు ఉన్న దొంగ పేరు గెస్టాస్. గెస్టాస్ అంటే ఫిర్యాదులు చేసేవాడు అని అర్థం. ఫిర్యాదులు చేసేవాడు, కంప్లైంట్ చేసేవాడు అని అర్థం అన్నమాట. ఈ గెస్టాస్ ఏమో ఈయన దేవుడైతే ఈయన కాపాడుకొని మమ్మల్ని కాపాడొచ్చు కదా అని మాట్లాడాడు. ఈ డిస్మస్ అయితే అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. గెస్ట్ హౌస్ కానీ డిస్మస్ కానీ ఈ రెండు పేర్లు గ్రీకు పేర్లు అన్నమాట. అందుకని కొంచెం విచిత్రంగా డిస్మస్ గెస్ట్ హౌస్ అని మాత్రం మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరూ మనకి బైబిల్లో దొంగలనే రాయబడి ఉంది, కానీ వాస్తవంగా ఆనాటి కాలంలో ఉన్న రోమా ప్రభుత్వం ఎవరికి పడితే వారికి సిలువ శిక్ష వేయరనమాట. సిలువ శిక్ష చాలా రేరు. అంటే భయంకరమైన శిక్షలలో సిలువ శిక్ష ఒకటి. అది అందరికీ విధించేది కాదు. ఇక ఈ మనిషికి భయంకరమైన మరణం విధించాలి అనేటువంటి సమయంలో శిక్ష వేస్తారు. చిన్న దొంగతనానికే శిక్ష వేయరనమాట. వీరికి ఎందుకు వేశారు? యేసుక్రీస్తు ప్రభు అయితే సిలువ త్యాగంలో మరణించాలి, ఒక నిలువ కర్ర ఒక అడ్డకర్ర మీద ఆయన వేలాడాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని సిలువేశారు. వీరు ఎందుకు వేశారంటే వీరు మామూలు దొంగలు కాదండి, బందిపోటు దొంగలు అన్నమాట. బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే రాజ్యాలకు వ్యతిరేకంగా, వీరు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయటం, వ్యతిరేక పోరాటాలు చేయటం, అలాగా దేశానికి విరోధమైనటువంటి పనులు చేయటం, ఇలాంటి దొంగ దొంగ అంటే మామూలు దొంగలు కాదు, బందిపోటు దొంగలు అన్నమాట. ఈ బందిపోటు దొంగలు దేశానికి విరోధంగా చేసినటువంటి పాపాన్ని బట్టి వారిద్దరిని సిలువ వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుకి కుడి వైపున ఒకరిని, ఎడం వైపునటువంటి ఒకరిని. వారిలో ఇద్దరిని సిలువేస్తున్నారు. కానీ ఇద్దరూ దొంగలే, ఇద్దరూ చేయరాని కార్యాలు చేసిన వారే. కానీ వారిలో ఒకరు పరదేశులోకి వెళ్ళిపోయారు. ఎలాగంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నేడే నీవు నాతో కూడా, లూకా సువార్త 23:43 ఉంటది. చదవకపోయినా పర్లేదు, నోట్ చేసుకోండి. లూకా 23:43 ఉంటది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఎవరినన్నాడు? డిస్మస్ అన్నాడు. ఈ డిస్మస్ ని దేవుడు అలా అనడానికి కారణం డిస్మస్ లో కలిగినటువంటి మార్పే. ఒకే చోట ఉన్నారండి, ఇద్దరు బందిపోటు దొంగలే. ఎవరు? డిస్మస్ బండిపోటు దొంగే, తర్వాత గెస్టాసు బండిపోటు దొంగే. కానీ డిస్మస్ ఏమో అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అంటే, గెస్టాస్ ఏమో సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. ఇద్దరు దొంగలే, కానీ డిస్మస్ మారాడు. డిస్మస్ మారడానికి ప్రాముఖ్యంగా ఏ కారణమై ఉంటది? డిస్మస్ మార్పుకి ఓ రెండు కారణాలు మీతో చెప్పి, అసలు నిజంగా డిస్మస్ మారాడా అంటే, ఒక మాటలో చెప్పాలంటే మనం ఇంత కష్టపడుతుంది పరదేశుకు వెళ్ళాలని, పరలోక రాజ్యంలో ఉండాలని. రేయింబగలు ప్రార్థనలో గడుపుతూ లోకాశలు చంపుకొని దేవుని కొరకు కష్టమైన, నష్టమైన, బాధైన, వ్యాధినైనా, దుఃఖమైన లెక్క చేయకుండా మనం ఉంటుంది ఎందుకు? పరదేశ్ కోసం. కానీ కాసేపట్లోని డిస్మస్ పరదేశికి వెళ్ళాడంటే, యేసుక్రీస్తు ప్రభు అంత ఈజీగా పరదేశి ఇచ్చేటువంటి వ్యక్తి కాదంటే, పరీక్షలు, భూమి మీద ఎన్నో పరీక్షలు, ఎన్నో శ్రమలు, రక్షణ, మారు మనసు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు డిస్మస్ కి అంత ఈజీగా పరదేశి ప్రభు ఇచ్చాడంటే, ఆ డిస్మస్ ఎలా మారుంటాడో ఒకసారి మనం కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా దేవుడు పక్షపాతి కాదు కదా, ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలా చూసేటువంటి దేవుడు కాదు. ఆయనకు అందరూ సమానమే, అందరినీ సమానంగా చూసే దేవుడు డిస్మస్ కి అంత ఈజీగా పరదేశి ఇవ్వడానికి కారణం ఏమిటి? మార్పు గనక లేకపోతే ఏదో నామమాత్రంగా సస్తున్నాం కదా అని చెప్పేసి అని
బాధపడితే ఏదో మార్పు దేవుడు ఇవ్వాల. అమ్మా, సఫరింగ్ వేరు, ఒక మాటలో చెప్పాలంటే రిపెంటెన్స్ వేరు. గుర్తుపెట్టుకోండి. సఫరింగ్ అంటేనేమో బాధపడటం. ఇప్పుడు బాధ వేరు, పశ్చాత్తాపం వేరండి. అది ఎలా చెప్తామంటే, ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా తాను చేసిన తప్పుని తెలుసుకున్నాడా లేదా? చెప్పండి. లాస్ట్ ఇస్కరియోతు యూదా తెలుసుకున్నాడు తెలుసు. చేసిన తప్పు. కొంతమంది ఏమంటారంటే ఇప్పటికీ ఇస్కరియోతు యూదా పరలోక రాజ్యం వెళ్ళుంటాడేమో, ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు కదా ఆఖరికి, నేను యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడం తప్పే అని అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అటువంటి ఆ వెండి నాణేలు వాళ్ళ మొహానికి కొట్టాలనుకొని యేసుక్రీస్తు ప్రభువుని బ్రతికించడం కొరకు ప్రయత్నం చేసి చేసిన తప్పుని తెలుసుకున్నాడు కదా, ఆయన పరలోకం వెళ్ళుంటాడేమో అని కొంతమంది ఈ మధ్య భావిస్తూ ఉన్నారు. నేను నా చెవిన కూడా పడ్డాయి. కానీ నా యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఆయన పరలోక రాజ్యం వెళ్ళి ఉండడండి. ఎందుకయ్యా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? పశ్చాత్తాపడ్డాడు. కానీ యేసు యొద్ద పడ్డాడా? యేసు లేకుండా, యేసు దగ్గరికి రాకుండా మనం ఎంత మొరపెట్టినా ఆ మొరకి ఉపయోగం ఉండదండి. ఇప్పుడు ఈ సిలువలో దొంగ ఏదో తనకు తాను నేను తప్పు చేశానని తెలుసుకోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఒప్పుకున్నాడు. మరలా ఇంకొకటి ఏంటంటే, ఇస్కరియోతు యూదా దేవుని రాజ్యంలోకి వెళ్ళడు అనడానికి ఒక చిన్న కారణం, అతడు తన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వారు ఎవరు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. ఎందుకంటే మన శరీరాన్ని అంతం చేసుకునే అధికారం మనకు లేదు. మనం దేవుని వారం, దేవుని సొత్తు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇతడు బాధపడటమే కాదు, పశ్చాత్తాపడ్డాడు. అంటే నేను ఒకే ఒక్క మాటను మీకు ఈరోజు బలంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఇంత కష్టపడుతుంది పరదేశికి వెళ్ళాలనే కదా! దేవుడు ఒక వ్యక్తికి అంత ఈజీగా ఇవ్వడు కదా! ఎంత మార్పొచ్చుంటే దేవుడు పరదేశిలో అతనికి స్థానాన్ని ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని దేవుడు పలికాడు. అంత నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అందరూ దూషిస్తున్న సమయం అది. హేళన చేస్తున్న సమయం. ఆయనను నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఆయనను సిలువ వేయించే సమయం అది. కింద నిలబడిన వారు ఎంతో మంది కేకలు వేస్తూ ఆయన సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని సిలువ వేస్తూ యేసు ప్రభుని హేళన ఎగతాళి చేస్తున్నటువంటి సమయంలో అసలు ఒక వ్యక్తి మారడం అంటే అది చాలా వింత కదా అమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారు గుడ్డోళ్ళు కళ్ళు తెరిచినప్పుడు, లేదా కుంటోళ్ళు నడిపించినప్పుడు, లేకపోతే దెయ్యాలు పట్టిన వాళ్ళని విడుదల కలిగించినప్పుడు ఒక వ్యక్తి మారితే పెద్ద వింతేం కాదు. కానీ యేసు ప్రభు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? సిలువలో వేలాడబడుతూ శరీరం అంతా రక్తపు ముద్దగా మారిపోయి, ఆయన నడినెత్తి నుండి అరికాలు వరకు రక్తం అంతా కూడా శరీరానికి అంటుకుపోయి గాయాలతో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతుంటే ఆయన వస్త్రములను లాగి చీట్లు వేసి ఎగతాళి చేస్తూ అపహాస్యంగా మాట్లాడుతూ నవ్వుతూ తృణీకరిస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతుంటే ఆ సమయంలో ఒకడు అంటున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఏం బాబు, అసలు అట్లాంటి టైంలో ఎట్లా వచ్చింది ఆ పదం? ఆయన అక్కడ స్వస్థతలు చేశాడా? ఏదైనా అద్భుతం ఏమైనా జరిగిందా? సిలువులో మహత్కార్యం ఏమైనా జరిగిందా? ఏ కార్యం జరగల, ఏ అద్భుతం జరగల. సిలువలో వేలాడబడుతున్న ప్రభు వంక చూసి మాట్లాడుతున్నటువంటి మాట. సిలువలో ఉన్నటువంటి ప్రభువును చూడంగానే మనసు కరిగిపోయింది. అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. దేవుణ్ణి నమ్ముతున్నాడు, ఆయన రాజ్యాన్ని నమ్ముతున్నాడు, దానిలోకి రావాలని కోరుకున్నాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే రా, నాతో పాటు పరదేశంలో ఉంటావు నువ్వు అన్నాడు. అసలు ఆ వ్యక్తి ఎలా మారుంటాడు? ఒక 2-3 కారణాలు చూద్దామా? చూడండి, లూకా సువార్త 23:35లో. లూకా సువార్త 23:35. లూకా సువార్త 23:35. ప్రజలు నిలువబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను.
వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, పరిహాసం ఆడుతున్నారు. అబ్బో, ఈడు వచ్చాడు, తనని తాను రక్షించుకోలేకపోయాడు. ప్రతి ఒక్కడదే, అబ్బో రక్షకుడట, యేసు అంటేనే రక్షకుడట, అందరినీ రక్షించాడమ్మా, ఆయన రక్షించుకోలేకపోయాడని ఎగతాళి చేస్తా ఉన్నాడు. ఈ మాటలు అధికారులు ఆయన్ని అపహసిస్తూ ఉన్నారు. బహుశా నేను అనుకుంటాను, ఈ మాట దొంగ ఎలా అర్థం చేసుకొని ఉంటాడంటే, నిజమైన ప్రేమ తన గురించి ఆలోచించదు, ఇతరుల గురించి ఆలోచిస్తుంది. ఆ దొంగ అనుకొని ఉంటాడు, అబ్బా ఇతరులను రక్షించడానికి ఈయన వచ్చాడా, ఈయన రక్షకుడు అనమాట, ఈయన రక్షించడానికి వచ్చాడు, నన్ను కూడా రక్షిస్తే బాగుండు, నా గురించి కూడా ఆలోచిస్తే బాగుండు, నేను ఆయన రాజ్యంలోకి వెళ్తాను, పరదేశంలోకి వెళ్తాను అని. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే, ఇక్కడ ఈ దొంగ మొదటిగా మారాడని ఎలా చెప్పగలమంటే, ఆయన ప్రేమను గ్రహించాడు. ఏం గ్రహించాడు? ఆయన ప్రేమ. ఎందుకంటే ప్రేమ తన గురించి ఆలోచించదు. ఇప్పుడు తల్లి ప్రేమ ఉంది. తల్లి ఎంత ఇబ్బంది పడినా, తల్లి ఒక బిడ్డను కనాలంటే ఎంత కష్టపడాలో. కానీ అంత కష్టమైన తన బిడ్డని ఎందుకు తల్లి కంటుంది? తన బిడ్డ మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ కోసం తన గురించి తాను మర్చిపోతుంది తల్లి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమని ఆ దొంగ అర్థం చేసుకున్నాడండి. చూడండి, ఆ దొంగ అలాంటి సమయంలో కూడా దేవుని ప్రేమ అతనికి అర్థమైంది. ఈరోజు దేవుని ప్రేమ నీకు అర్థమవుతుందా? దేవుని ప్రేమను గురించి ఎప్పుడైనా లోతుగా ధ్యానం చేసావా? నువ్వు ఇంత పాపం చేస్తున్నా, ఇంకా సరైన స్థాయిలోకి నువ్వు రాకపోయినా, ఇంకా దేవునిలో నువ్వు ఎదగలేకపోతున్నా, ఇంకా నీలో భక్తి జీవితంలో నువ్వు ఇంకా ప్రభువుకి దగ్గర అవ్వలేని స్థితిలో ఉన్నా, నేను ఇంకా ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వు అనుకోవచ్చు, నన్ను కూడా ప్రేమిస్తున్నాడా? నిజమయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే బ్రతుకున్నావు. మారుతావేమో, ఫలాలు ఫలిస్తావేమో, ఈ సంవత్సరానికైనా నీలో మార్పు వస్తుందేమో, ఈ గుడ్ ఫ్రైడే రోజుల్లో అయినా నీలో మార్పు కలుగుతుందేమోనని నీ మార్పుకై ఎదురు చూస్తూ తన ప్రేమని నీకు తెలియచేస్తూ ఎంత ప్రేమిస్తున్నావయ్యా నన్ను అడిగితే, 2 చేతులు పారజాపి ఇదిగో నా ప్రాణము పెట్టేంతగా నిన్ను ప్రేమించానంటున్నా. ఆయన ప్రేమ అర్థము కాక అధికారుల వలె అపహాస్యం చేస్తున్నావా? ఆ దొంగ వల్ల ఆయన ప్రేమను గ్రహిస్తావా? నీ చేతుల్లోనే ఉంది ఏదైనా. మొదటిది, ఆ దొంగ మారాడని ఎలా చెప్పగలమంటే, దేవుని ప్రేమను గ్రహించాడు, అందుకనే మారుంటాడు. ఆయన ప్రేమ తెలిసిన వారు ఖచ్చితంగా మారుతారు. 2 యోహాను సువార్త 19:19. ఈ దొంగ మారాడని ఎలా మారాడు? బహుశా ఆ మాటను, ఇతరులను రక్షిస్తాడు, తనను తను రక్షించుకోలేదనే మాటలో ఉన్న ప్రేమను గ్రహించి మారుంటాడు. చదవండి యోహాను సువార్త 19:19. యోహాను సువార్త 19:19. త్వరగా. మరియు పిలాతు, చదవండమ్మా. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసువను పై విలాసం వ్రాయించి శిలువ మీద పెట్టించెను. ఈ నజరేయుడైన యేసు యూదుల రాసు అని శిలువ మీద రాయించాడు. ఎలా రాయించాడు? INRI అని చెప్పి రాయించాడు. INRI. ఐ అంటే ఇస్సూయస్, ఎన్ అంటే నజరేయన్స్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే యోడయూరియస్. ఇస్సూయస్, నజరేనియస్, రెక్స్ యూడియరియస్. ఏంటో నోరు తిరగని పదాలు పలుకుతున్నాడు అనుకోమాకండి. వాళ్ళ భాషలో INRI అంటే
ఈయన యూదుల రాజు అని అర్థం. రాజుకి రాజ్యం ఉంటది కదా, ఆడ పైన రాయించారు ఈయన యూదుల రాజు అని. ఈ దొంగోడికి అబ్బా, ఈ రాజుకుండే రాజ్యంలోకి నేను వెళ్ళాలని కోరుకున్నాడు. బహుశా ఒకటి, ఆయన ప్రేమను గ్రహించి మారాడు. రెండు, సువార్త, ఆయన రాజు రాజు అనేటువంటి సువార్తను గ్రహించి అతను మారాడు. ఏ కారణంతో రాయించారో తెలియదు సిలువ మీద ఆ మాట దొంగోడి మనసును మార్చింది. ఆయన రాజుని గ్రహించి ఆ రాజుకుండే రాజ్యంలోకి వెళ్ళాలని ఈ దొంగ గ్రహించాడు. ఈరోజు నువ్వు రాజుగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నావా? ఆయనే సమస్తమునకు రాజని. నీకు రాజు ఎవరు? రాజు అంటే ఏలేవాడు, రాజు అంటే పరిపాలించేవాడు. ఈరోజు నీ రాజు యేసుప్రభువేనా? ఎవరు నిన్ను పరిపాలిస్తున్నారు? సినిమా పరిపాలిస్తుందా? టీవీ పరిపాలిస్తుందా? సెల్ ఫోన్ పరిపాలిస్తుందా? లేకపోతే లోకపు సరదాలు నిన్ను పరిపాలిస్తున్నాయా? అవి నీకు రాజులు అవ్వకూడదు. నీ రాజు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే నిన్ను పరిపాలించేవాడిగా, నిన్ను ఏలేవానిగా ఆయన ఉండాలి. బహుశా ఈ రాయబడి ఉన్న సువార్తను చూచి ఆ దొంగలో మార్పు వచ్చిందేమో. మూడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, ఆ క్షమించే తత్వాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏ మాట పలికాడు? ఫస్ట్, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. ఆ మాట ఇప్పుడు ఈ దొంగోడు విన్నాడు. అప్పుడు ఎట్లుంటది? అబ్బా, కొట్టే వాళ్ళను కూడా క్షమిస్తున్నాడు, నేను దొంగతనం చేశా, నన్ను కూడా క్షమిస్తాడు అని ఆయన క్షమాపణని గ్రహించుంటాడు ఈ దొంగ. ఆ క్షమాపణని గ్రహించి, ఆ క్షమాపణని తెలుసుకొని, అయ్యా తప్పు చేసింది నిజమే, తప్పుని నేను చేయరాని కార్యాన్ని చేసింది నిజమేనయ్యా అని తన తప్పులు ఒప్పుకున్నాడు. ఎలా అంటే, మొదటి మాట, మొదట ఆయన ప్రేమను గ్రహిస్తే, రెండు సువార్తను గ్రహిస్తే, మూడు ఆయన క్షమాపణని గ్రహించాడు. ఆయన క్షమించే దేవుడని గ్రహించాడు. ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా? ఆయన క్షమించే దేవుడని, ఆయన క్షమాపణ గుణాన్ని గ్రహిస్తున్నావా? ఏదో మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించేస్తాడని నేను అన్ను, కానీ ఆయన క్షమిస్తున్నాడు కదా అని కృపను వ్యర్థం చేయక ఆయన ఎదుటికొచ్చి ఏం తప్పు చేసినా క్షమాపణ కోరి ఆయన క్షమించే మనస్సును తెలుసుకొని గ్రహిస్తే ఖచ్చితంగా దేవుడు నేను గొప్పగా మారుస్తాడు. సరే, ఈ దొంగ మారడానికి మూడు కారణాలు చూసాం. నిజంగా ఈ దొంగ మారాడని ఎలా చెప్పగలుగుతాం? ఒక వ్యక్తి మారాడు అని ఎలా చెప్పగలుగుతాం అంటే, లూకా 23:40 చూడండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్ష వీధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయం, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆ ఎడం వైపు ఉన్నటువంటి దొంగ అంటాడు, అయ్యో నువ్వు గొప్పడు అయితే, నువ్వు దేవుడు అయితే నువ్వు కాపాడుకుని మమ్మల్ని కాపాడంటున్నాడు ఈ గెస్టాస్ ని డిస్మస్ అంటాడు. అరే, మనము పాపులం రా, మనం చేసిన దానికి ఫలం పొందుతున్నాం, మనకి ఇది శిక్ష. సరే, అసలు నిజంగా ఒక వ్యక్తి మారాడని ఒక్క మాట దగ్గర తెలుసుకోవచ్చు. తాను పాపి అని తెలుసుకొని తన పాపానికి ఫలము శిక్ష ఉందని తెలుసుకుంటే మారినట్టండి. పక్కనోడేమో ఎట్టొకట్ట పథకాలు, ఎట్టొకట్ట బయటికి పోవాలి, ఎట్టొకట్ట నిన్ను కాపాడుకొని మమ్మల్ని కాపాడు, ఎట్టొకట్ట బ్రతకాలి, బయటికి వెళ్ళాలనుకుంటే, ఈ దొంగోడు మాత్రం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనుకొని, నేను చేసింది పాపమేనయ్యా, దానికి శిక్ష అనుభవిస్తున్నానయ్యా అని చెప్పి తను పాపి అని తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. అది నిజమైన మార్పు. తర్వాత ఈ దొంగ మారాడని ఎలా చెప్పగలమో తెలుసా? యేసు ప్రభు మాత్రమే పరలోకం తీసుకువెళ్ళడని, యేసే మార్గమని, ఆయన తప్ప మరొక ఆశ్రయం లేదని తెలుసుకొని, అయ్యా నీ రాజ్యంలోకి నేను వస్తానయ్యా అని కోరుకున్నాడు. ఒక వ్యక్తి మారాడని ఎలా చెప్పగలమంటే, తను పాపి అని తెలుసుకొని, ఆ పాపానికి శిక్ష ఉందని తెలుసుకొని, ఆ శిక్షను పోగొట్టేవాడు యేసు ప్రభువే అని తెలుసుకుంటే ఒక వ్యక్తి మారినట్టు. అప్పుడు ఆ వ్యక్తిలో మార్పు వచ్చినట్టు. ఈ దొంగోళ్ళు ఆ మార్పు వచ్చిందండి. రే, మనకైతే శిక్ష సరేరా, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ పాపం లేదు, అసలు కాస్త
కొంచెం సేపటికి ఎంత మార్పండి. ఇన్ని రోజుల నుండి వాక్యాన్ని వింటున్నావు, ఇంత బాగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు, వింటున్నావు, కానీ నీలో ఏది మార్పు? ఏది నీలో మార్పు? ఒక దొంగ, బందిపోటు దొంగ ప్రభు కోసం బ్రతకడానికి, అంటే చచ్చేటప్పుడైనా దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి తాను తప్పు చేశానని తెలుసుకొని ప్రభు పాదాల యొద్దకు వస్తే నువ్వు ఇంకా ఇంకా పడ్డావా? మారు మనసు పొందావా? ఓకే, నువ్వు మారు మనసు పొందావు, పశ్చాత్తాపడ్డావు, మారు మనసుని కాపాడుకుంటున్నావా? పరిశుద్ధతను నిలుపుకుంటున్నావా? ఒకసారి నువ్వే పరీక్షించుకొని, అయ్యా ఆ దొంగ ఎలాగ మారాడు మాతో మాట్లాడాం, నాలో నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందిన వాళ్ళు అయ్యా, నేను పొందాను, కానీ నువ్వు కోరుకున్న స్థితికి నేను రావట్లేదు. నీ రాజ్యంలోకి నేను వస్తానా లేదా అనే భయం వేస్తుంది. నువ్వు నన్ను ప్రేమించావు, కోరుకున్నావు, కావాలనుకున్నావు, కానీ నేను దానికి తగినట్లు ఉండలేకపోతున్నానని ఆ దొంగ వలె నేను మారాలయ్యా. డిస్మస్ ఎలాగైతే అయ్యా ఒకప్పుడు దొంగ, బందిపోటు డిస్మస్, కానీ తర్వాత సెయింట్ డిస్మస్ అయ్యాడు. మా గతం ఏదైనా నువ్వు ప్రేమించావయ్యా, మా గతం ఎలా ఉన్నా మమ్మల్ని ప్రేమించావు, గతం ఏదైనా కావాలని కోరుకున్నావు, గతం ఏదైనా మమ్మల్ని ఇష్టపడ్డావు, నీ ప్రేమ ఎంత గొప్పది నాయన అంటూ అందరూ ప్రార్థన చేసుకొని, నా గతంలో చేసిన పొరపాటు నేను ప్రస్తుతంలో చేయకుండా అయ్యా నీ పిలుపుని గ్రహించి నా బ్రతుకును బాగు చేసుకునే కృప నాకు ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, డిస్మస్ గురించి, గెస్ట్ హౌస్ గురించి మాతో మాట్లాడారు. పశ్చాత్తాపడి సెయింట్ డిస్మస్గా దొంగ డిస్మస్ ఎలా మారాడో మాతో మాట్లాడారు. నిజమే, తను కొంతసేపట్లో అంత మార్పు వచ్చిందే. మేము నీతో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మాలో ఆ మార్పు లేదయ్యా. కావాలి నాయన, మేము మా బ్రతుకులు బాగు చేసుకోవాలయ్యా, మా పరిశుద్ధతను నిలుపుకోవాలయ్యా, యథార్థత కలిగి నీ వైపు చూడాలయ్యా. తండ్రి, మాలో ఇంకా నువ్వు కోరుకున్న మార్పు రాకపోతే ఆ మార్పును మీరు అనుగ్రహించి మీరు మా జీవితాలను సరిచేసి స్థిరపరచి నీ వాక్కుతో నడిపించి, దేవా దేవా నీకు ఇష్టమైనట్టు మేము బ్రతకాలి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతనివ్వండి, ఇతబడిన వాక్యం ప్రకారం బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి మార్గం తెరవండి, తెరవండి, తెరవండి. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, మరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఇబ్బందుల్లో ప్రభా తండ్రి, కష్ట నష్టాల్లో మీరు తోడుగా ఉండి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. మేము చేసిన పొరపాట్లు మన్నించి మమ్మల్ని అందరినీ ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఇంటి చుట్టూ, వ్యక్తి చుట్టూ కంచి వేసి వైరస్లు, ప్రమాదాల నుంచి తప్పించి క్షేమాన్నిచ్చి మా కుటుంబాలను కాపాడమని, మా ఇళ్లలో మీరు నివసించమని, నీకు ఇష్టమైనట్లు బ్రతుకుటకు సహాయం చేయమని, కనికరించి సహాయం చేసి మీ కృప చూపించమని యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతో తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.